if Z1 comma Z2 are roots of Z square plus AZ plus B equal to 0. B equal to 0. If triangle OAB, where O is origin, comma AZ1, ఇలాంటిది చాలా ప్రాబ్లం. BZ2 form equilateral triangle. Then A square by B equal to dash. ఇలా అడుగుతారు చూడండి ఒకసారి. అంటే AZ1 BZ2 Z3 అంటే 0. థర్డ్ వర్టెక్స్ ఉంది కదా, థర్డ్ వర్టెక్స్ ట్రయాంగిల్ OAB లో ఒకటి Z1 ఇంకోటి Z2 ఇంకోటి ఆరిజిన్. సో ఈ కండిషన్ లో మనకి Z3 బదులు 0 రాయండి. అంటే కండిషన్ ఏంటంటే Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ Z3 అంటే 0 మైనస్ Z1 Z2 ఈక్వల్ టు 0. ట్రయాంగిల్ OAB ఈక్విలేటరల్ కావడానికి కండిషన్ ఇదన్నమాట. Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ మైనస్ Z1 Z2 ఈక్వల్ టు 0. రూట్స్ కాబట్టి Z1 ప్లస్ Z2 ఈజ్ నథింగ్ బట్ మైనస్ A. సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ B. దీన్ని Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ minus 2Z1 Z2 minus Z1 Z2 equal to 0. Therefore, A square minus 3B equal to 0. A square by B అంటే 3 అన్నమాట. ఇట్లా మనకి ఒకటి ఆరిజిన్ ఇచ్చినప్పుడు మనకి మూడోది ఏదైతే రెండు ఇచ్చారో Z1 Z2 మూడోది ఆరిజిన్ అన్నమాట. అంటే Z3 ఈక్వల్ టు 0. అట్లా మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడల్లా ఈ కండిషన్ వాడాలి. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చేస్తారు. ఇందులో వేరియబుల్స్ ఉంటాయి. అంటే ఒకటి K ఉంటది అనమాట. ఈ కండిషన్ వాడండి, మనకి ఈ కండిషన్ వాడండి. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి కండిషన్ లో, మనకి K వాల్యూ వచ్చేస్తుంది. అట్లా మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు స్టాండర్డ్ కండిషన్. ఎప్పుడైనా ఏ ట్రయాంగిల్ అయినా రెండు రేస్, వాటి లెన్స్, వాటి మధ్య యాంగిల్ తెలిసినప్పుడు మనం ఆ ట్రయాంగిల్ లో కండిషన్ కనుక్కోవచ్చు. రొటేషన్ థియరం రాయాలి. సపోజ్ ఇంకో ప్రాబ్లం చూడండి. ఇన్ ట్రయాంగిల్ OAB, O is origin, A vertex అనేది Z1, B అనేది Z2. if angle చూడండి ఒకసారి, if angle AOB equal to 2π/3 and triangle OAB is isosceles, then modulus Z1 by Z2 plus modulus Z2 by Z1 equal to dash. చూడండి ఒకసారి, ట్రయాంగిల్ OAB అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్.
అంటే సపోజ్ లెటర్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఓఏ ఇది, ఈ రెండింటి మధ్య ఓఏకి ఓబికి మధ్య అబ్ట్యూస్ యాంగిల్ ఉంది. అబ్ట్యూస్ యాంగిల్ లెటర్స్ దిస్ ఈస్ ద అబ్ట్యూస్ యాంగిల్. సో ఇట్లా ఉన్నాయి. సో Z1 ఇది BZ2 ఇలా ఉందనుకోండి ట్రయాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ ఇది అబ్ట్యూస్ యాంగిల్ అన్నమాట 2π/3. ఎప్పుడైనా అబ్ట్యూస్ యాంగిల్ అంటే మనకు వర్టికల్ యాంగిల్ ఉంటుంది. ఐసోసెలిస్ ట్రయాంగిల్ లో వర్టికల్ యాంగిల్ మాత్రమే అబ్ట్యూస్ ఉంటుంది. దీనికి ఉండా పోయే సైడ్స్ ఉంటాయి కదా, అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఐసోసెలిస్ ట్రయాంగిల్ అంటే అబ్ట్యూస్ యాంగిల్ కి ఉన్న సైడ్స్ ఉంటాయి కదా, అవి రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఎందుకంటే ఇది వర్టికల్ యాంగిల్ అయిపోతుంది. ఐసోసెలిస్ కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ సైడ్స్ ఉంటాయి. అంటే OA ఈక్వల్ టు OB. నౌ రొటేషన్ థియరం రాస్తున్నాను చూడండి. ఇక్కడ 2π/3 రొటేషన్ థియరం రాస్తున్నాను. OA రేకి OB రేకి రొటేషన్ థియరం రాస్తున్నాను. టెర్మినల్ సైడ్ Z2 మైనస్ 0 డివైడెడ్ బై Z2 minus 0 divided by Z1 minus 0 equal to OB divided by OA into e power I 2π/3. 2π/3. ఈ రెండు ఈక్వల్. So therefore Z2 by Z1 equals to e power I 2π/3 అంటే cos 2π/3 అమ్మ. cos 2π/3 అంటే minus 1/2 plus I sin 2π/3 and sin 120 √3/2 ఇలా వచ్చింది కండిషన్. సో ఈ 1/2 ఇటు తీసుకురండి. Z2 by Z1 plus 1/2 whole square equal to I √3/2 whole square. I √3/2 whole square అంటే మనకి minus 3/4. So that means you will get 2Z2 LCM the left hand side LCM the plus Z1 whole square divided by 4Z1 square. Condition కనుక్కోవాలి. 4Z1 square equal to minus 3/4. That implies expand చేస్తే 4Z2 square plus Z1 square plus 4Z1 Z2 equals to minus 3Z1 square. So what you will get the condition? It is this kind of. So 4Z1 square plus 4Z2 square plus 4Z1 Z2 equal to 0. అంటే మనకి 4 cancel. Z1 square plus Z2 square equal to minus 4Z1 Z2. That implies Z1 Z2 it divide చేయండి. Z1 by Z2 plus Z2 by minus sum. Z2 by Z1 equal to minus 1. ఇప్పుడు ఏం అడుగుతున్నారు? మాడ్యులస్ ఆఫ్ దిస్ Z1 by Z2 plus Z2 by Z1. మాడ్యులస్ అంటే మాడ్యులస్ minus 1. సో ఆన్సర్ is 1. అట్లా మనకి ఏదైనా ట్రయాంగిల్ ఇస్తారమ్మా. ఇక్కడ ఐసోసెలిస్ ట్రయాంగిల్ కాబట్టి మనకి ఇది 2π/3 కాబట్టి అబ్ట్యూస్ ఒకటే యాంగిల్ ఉంటుంది. ఆ అబ్ట్యూస్ యాంగిల్ ఏది ఉన్నా ఆ యాంగిల్ ఉన్న సైడ్స్ ఉంటాయి కదా, ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి ఐసోసెలిస్ ట్రయాంగిల్ లో. ఎందుకంటే అది వర్టికల్ యాంగిల్ అయిపోయింది. అబ్ట్యూస్ ఉంటే అది వర్టికల్ యాంగిల్. సో ఆ యాంగిల్ ఉన్న సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట. ఆ రెండు రేస్కి రాయాలి రొటేషన్. ఇట్లా మనకి ఈక్విలేటరల్, ఐసోసెలిస్, ఏ ట్రయాంగిల్ ఇచ్చినా అంతే. మనకి రొటేషన్ రాస్తే మనకి ఆ కాంప్లెక్స్ నెంబర్స్ లో కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ అడుగుతారు ఈ మోడల్స్. నెక్స్ట్ మోడల్
చూడండి. Modulus Z1 plus Z2 whole square. చూడండి దీని ఫార్ములా ఏంటంటే మాడ్యులస్ Z1 స్క్వేర్ వెక్టార్స్ లో ఉన్నట్టు ఫార్ములా ఉంటుంది చూడండి, ప్లస్ మాడ్యులస్ Z2 స్క్వేర్ ప్లస్ 2 మాడ్యులస్ Z1 మాడ్యులస్ Z2 ఇంటూ కాస్ థీటా. థీటా అంటే ఏంటంటే థీటా అంటే డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట థీటా అంటే. చూడండి నేను డిరైవ్ చేస్తాను. మాడ్యులస్ ఆఫ్ సిమిలర్లీ మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మాడ్యులస్ Z1 స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ Z2 స్క్వేర్ మైనస్ వస్తుంది. మనకు వెక్టార్స్ లో ఉన్నట్టే రిజల్టెంట్ ఫార్ములా ఉంటుంది కదా, కాంప్లెక్స్ నెంబర్స్ లో కూడా మనకు ఫార్ములా ఉంటుంది. మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ అంటే ఇది మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 అంటే రూట్ అన్నమాట. ఇది ఫార్ములా చూడండి ఒకసారి. దీనికి ఏం చేద్దామంటే మనం Z1 అనేది మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో తీసుకోండి. R1 ఇంటూ e పవర్ I theta 1. Z2 అంటే R2 into e power I theta 2. Let the complex numbers be like this. Z1 equal to R1 into e power I theta 1 అంటే అర్థం ఏంటి? Modulus Z1 equal to R1. Argument Z1 అంటే అర్థం ఏంటి? Modulus argument form లో theta 1 and modulus Z2 is nothing but R2. Argument Z2 is nothing but theta 2. Theta 2. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 కనుక్కుంటాను. మాడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 కనుక్కుంటాను. చూడండి ఒకసారి. R1 ఇంటూ e పవర్ I theta 1 అంటే cos theta 1 ప్లస్ I sin theta 1 ప్లస్ R2 ఇంటూ cos theta 2 ప్లస్ I sin theta 2. ఎందుకంటే దీని మాడ్యులస్ కనుక్కోవాలంటే ఇది x ప్లస్ iy ఫామ్ లో ఉండాలి. ఇది x ప్లస్ iy ఫామ్ లో ఉండాలి. అందుకనే R1 ఇంటూ e పవర్ I theta 1 ఫార్ములా రాశాను. చూడండి therefore modulus Z1 plus Z2 equal to modulus ఇక్కడ R1 cos theta 1 plus R2 cos theta 2 ఇది రియల్ పార్ట్ అమ్మా ప్లస్ I1 I ఇంటూ R1 sin theta 1 ఇమాజినరీ పార్ట్ రాస్తాం ప్లస్ R2 ఇంటూ sin theta 2. ఇది ఎలా ఉంది? మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ iy ఫామ్ లో ఉంది. మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ iy అంటే రూట్ ఆఫ్ R1 cos theta 1 x root of x square plus y square whole square plus R1 sin theta 1 plus R2 sin theta 2 whole square ఇలా ఉంది. So therefore ఇది a plus b whole square, ఇది a plus b whole square రాసేస్తే root of R1 into cos square theta 1 plus sin square theta 1 అంటే R1 square plus R2 square into cos square theta 2 plus cos square theta 2 plus sin square theta 2 1 2 R1 R2 into cos of దీన్ని చూడండి 2R1 R2 into cos theta 1 cos theta 2 plus sin theta 1 sin theta 2 దాన్ని ఎలా రాయొచ్చు?
theta 1 difference theta 2. అంటే మనం cos of a minus b రాయొచ్చు. డిఫరెన్స్ అంటే అర్థం ఏంటంటే దీని theta 1 minus theta 2 అని రాయొచ్చు, లేకపోతే theta 2 minus theta 1 అని రాయొచ్చు. అందుకనే లోపల theta 1 minus theta 2 రాయొచ్చు, లేకపోతే theta 2 minus theta 1 రాయొచ్చు. Therefore modulus of z1 plus z2 whole square equal to r1 square అంటే ఏంది? Modulus z1 square plus modulus z2 square plus 2 into modulus z1 into modulus z2 into ఈ యాంగిల్ ని థీటా అనుకుంటాం. ఈ యాంగిల్ ఉంది కదా థీటా 1 డిఫరెన్స్ థీటా 2 అంటే థీటా అంటే అర్థం ఏంటంటే థీటా 1 డిఫరెన్స్ థీటా 2 అంటే దట్ కెన్ బి థీటా 1 మైనస్ థీటా 2 ఆర్ థీటా 2 మైనస్ థీటా 1 ఏదైనా పర్లా, ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. అందుకని ఈ రెండింటిని కలిపి థీటా 1 డిఫరెన్స్ థీటా 2 అంటారు. అంటే థీటా అంటే ఏంటి? ఆర్గ్యుమెంట్ z1 డిఫరెన్స్ ఆర్గ్యుమెంట్ z2, ఆర్గ్యుమెంట్ z1 డిఫరెన్స్ ఆర్గ్యుమెంట్ z2. ఎప్పుడైనా మాడ్యులస్ ఆఫ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ అని ఉన్నప్పుడు ఈ ఫార్ములా రాయాలి. ఈ ఫార్ములా ప్లస్ ఉంటే కనుక ఇక్కడ ప్లస్ ఇంటూ 2 మాడ్యులస్ z1 మాడ్యులస్ z2 ఇంటూ కాస్ థీటా, మైనస్ ఉంటే కనుక మైనస్ 2 మాడ్యులస్ z1 z2 కాస్ థీటా. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేయాలి మనకి ఇవి ఉన్నప్పుడు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి మాడ్యులస్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి చూడండి. చూడండి దీనిపైన రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. చూడండి ఒకసారి. నెంబర్ 1, ఇఫ్ మాడ్యులస్ ఆఫ్ z1 plus z2 equal to then ఆప్షన్స్ ఎలా అడుగుతారంటే నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. ఇలా రకరకాలుగా అడుగుతారు క్వశ్చన్. ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే దీనికి చూడండి ఒకసారి. ఆర్గ్యుమెంట్ z1 డిఫరెన్స్ ఆర్గ్యుమెంట్ z2 equal to 0 b argument z1 difference argument z2 equal to pi argument z1 difference argument z2 equal to pi by 2 b. z1 ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అన్ని రాస్తున్నాను చూడండి ఎలా అడుగుతారు క్వశ్చన్. z1 by z2 is purely real. ఈ z1 by z2 రకరకాల ఆప్షన్స్ రాస్తున్నాం. ఇలా అడుగుతారు క్వశ్చన్స్. ప్యూర్లీ ఇమాజినరీ, ప్యూర్లీ రియల్, ప్యూర్లీ ఇమాజినరీ. z1 z2 bar plus z2 z1 bar equal to 0. ఆల్ పాసిబిలిటీస్ రాస్తున్నాం. z1 z2 bar equals to z2 z1 bar ఇలా అడుగుతారు చూడు. ఇప్పుడు మనకి ఏంటంటే దిస్ ఈజ్ రిగార్డింగ్ ఆర్గ్యుమెంట్స్. ఎప్పుడైనా ఇలా మాడ్యులస్ z1 ప్లస్ z2 మాడ్యులస్ z1 మైనస్ z2 ఇచ్చినప్పుడు దీన్ని స్క్వేర్ చేయండి. హోల్ స్క్వేర్ అంటే మనకి ఏంటి వచ్చేది? మాడ్యులస్ z1 స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ z2 స్క్వేర్ plus 2 into modulus z1 into modulus z2 theta రాసేయండి cos theta equal to modulus z1 square plus modulus z2 square minus 2 modulus z1 into cos theta. So therefore ఇది cancel,
2 modulus z1 z2 2 modulus z1 z2 cancel అంటే ఏమొస్తుంది cos theta equal to minus cos theta అంటే you will get 2 cos theta equal to 0 cos theta equal to 0 cos theta equal to 0 అంటే theta equal to pi by 2 ఇట్లా theta equal to pi by 2 or any odd multiple of pi by 2 అంటే ఆర్గ్యుమెంట్ theta అంటే ఏం చెప్పాను argument z1 difference argument z2 equal to pi by 2 theta అంటే ఏంటి ఇక్కడ theta అంటే ఫార్ములా ఏంటి argument z1 difference argument z2 so therefore pi by 2 కాబట్టి c answer c option is correct right అదొకటి అంటే ఇక్కడ pi by 2 ఇచ్చారు మైనస్ pi by 2 అని ఇవ్వచ్చు ఎనీ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ pi by 2 అమ్మ cos theta 0 అంటే theta ఎనీ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ pi by 2 అందులో ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ ఇచ్చారు ఇక్కడ ఇది అంటే డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ z2 కదా అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 by z2 సపోజ్ లెట్ us say z1 మైనస్ z2 అనుకోండి ఇది ఎంత pi by 2 ఇక్కడే మనం కొంచెం ఆలోచించాలి సో z1 by z2 అనే కాంప్లెక్స్ నెంబర్ కి ఆర్గ్యుమెంట్ pi by 2 ఆర్గ్యుమెంట్ pi by 2 అంటే చూడండి ఒకసారి ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ pi by 2 అంటే ఒక కాంప్లెక్స్ నెంబర్ కి అది ఎక్కడ ఉంటది ఆర్గ్యుమెంట్ pi by 2 అంటే ఆర్గ్యుమెంట్ pi by 2 అంటే ఆ కాంప్లెక్స్ నెంబర్ y యాక్సిస్ పైన ఉంటది అంతే కదా ఈ z1 by z2 అనే కాంప్లెక్స్ నెంబర్ కి ఆర్గ్యుమెంట్ pi by 2 అంటే OX తో చేసే యాంగిల్ pi by 2 అంటే ఆ కాంప్లెక్స్ నెంబర్ z1 by z2 అనేది ఎక్కడ ఉంటది ఇమాజినరీ యాక్సిస్ పైన ఉంటది ఇది p అన్నమాట ఇది p అనే కాంప్లెక్స్ నెంబర్ అంతే కదా అంటే దాని ఆర్గ్యుమెంట్ pi by 2 అంటే అది ఇమాజినరీ యాక్సిస్ పైన ఉంటది దేర్ఫోర్ ఆర్గ్యుమెంట్ ఎప్పుడైనా pi by 2 గాని ఆడ్ మల్టిపుల్ ఆఫ్ pi by 2 కానీ వచ్చినప్పుడు z1 by z2 is purely imaginary purely imaginary means e option is correct e option is correct so e option is correct adokati అట్లానే ప్యూర్లీ ఇమాజినరీ అంటే మన కాంజుగేట్ కాంప్లెక్స్ నెంబర్ z బార్ ఈక్వల్ టు మైనస్ z ఒక z అనే కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఏంటి z బార్ ఈక్వల్ టు మైనస్ z అవుతుంది అంటే ఇది z అన్నమాట therefore z1 by z2 whole bar equal to minus z1 by z2 అంటే ఇదేమవుతుంది z1 bar divided by z2 bar equals to minus z1 by z2 అంటే మనం ఇది క్రాస్ మల్టిప్లై చేసి ఇది తెచ్చేస్తే ఏమొస్తుంది మన కండిషన్ z1 z2 bar plus z2 z1 bar equal to 0 ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అంటే f అలా రకరకాలుగా అడుగుతాడు ఎప్పుడైనా ఇలాంటి రిలేషన్ మాడ్యులస్ z1 ప్లస్ z2 గాని మాడ్యులస్ z1 మైనస్ z2 గాని ఉన్నప్పుడు ఇందాక చెప్పిన ఫార్ములాస్ రాస్తే మనకి ఆర్గ్యుమెంట్ వస్తుంది ఈ ఆర్గ్యుమెంట్ కనుక మనకి pi by 2 ఆర్ ఎనీ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ pi by 2 వస్తే కనుక ఈ కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ ఇమాజినరీ ఉంటుంది అలా కాకుండా ఇక్కడ 0 గాని పై గాని వస్తే ఈ కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అవుతుంది ప్యూర్లీ రియల్ అయితే ఏం రాయాలి z బార్ ఈక్వల్ టు z ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ అడుగుతారు చూడండి ఇంకొక ప్రాబ్లం చూద్దాం చూడండి సేమ్ కాన్సెప్ట్ పైన ఇంకో ప్రాబ్లం ఇవే ఆప్షన్స్ సపోజ్ ఇలా అడుగుతారు క్వశ్చన్ చూడండి suppose modulus of z1 plus z2 equal to modulus of
z1 మైనస్ ఇలాంటి కండిషన్ ఇచ్చారు చూడండి, మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 ఇలా ఇచ్చారు. కండిషన్ ఏం సాటిస్ఫై అవుతుంది, మాడ్యులస్ ఆఫ్ z1 మైనస్ z2 ఈక్వల్ టు మాడ్యులస్ z1 మైనస్ మాడ్యులస్ z2 స్క్వేర్ చేసేస్తాం. స్క్వేర్ చేయండి, స్క్వేర్ చేయండి, whole square. So therefore this is what modulus z1 square plus modulus z2 square minus 2 mod z1 formula into cos theta minus equal to ఇది a minus b whole square modulus z1 square plus modulus z2 square minus 2 mod z1 mod z2 modulus z1 square modulus z2 square cancel. So therefore ఇక్కడ 2 cancel, modulus z1 modulus z2 cancel. So therefore cos theta equal to 1. Cos theta equal to 1 అంటే theta equal to 0 or 2n pi m. Any multiple of 2 pi, any even multiple of pi కూడా 1 అవుతుంది. theta equal to 0, theta equal to 0 అంటే argument z1 difference, argument z2 equal to 0. equal to 0 అంటే ఏది, ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ కరెక్ట్. ఆర్గ్యుమెంట్ z1 డిఫరెన్స్ ఆర్గ్యుమెంట్ z2 ఈక్వల్ 0 అంటే ఆర్గ్యుమెంట్ z1 ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ z2 అని, ఆర్గ్యుమెంట్ z1 ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్ z2. దీన్ని ఏం రాస్తున్నా అంటే ఆర్గ్యుమెంట్ z1 బై z2 ఈక్వల్ టు 0. ఆర్గ్యుమెంట్ 0 అంటే అర్థం ఏంటి, ఆర్గ్యుమెంట్ 0 అయితే పాజిటివ్ x యాక్సిస్ పైన ఉంటుంది, ఆర్గ్యుమెంట్ పై అయితే నెగటివ్ x యాక్సిస్ పైన ఉంటుంది. అంటే ఏంటి, x యాక్సిస్ పైన ఎక్కడున్నా సరే z1 బై z2 ఈజ్ ఎక్కడున్నా పర్లేదుగా ప్యూర్లీ రియల్, ప్యూర్లీ రియల్. ప్యూర్లీ రియల్ అంటే ఏంటి, ప్యూర్లీ రియల్, ప్యూర్లీ రియల్ అనేది ఒకటి ఉంది ఇక్కడ, డి, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ అన్నమాట. ప్యూర్లీ రియల్ అంటే ఫార్ములా ఏంటి, z బార్ ఈక్వల్ టు z, z బార్ ఈక్వల్ టు z, z బార్ ఈక్వల్ టు z అంటే మనకి ఏమొస్తుంది, z1 by z2 whole bar equal to z1 by z2 అంటే మనకు వచ్చే కండిషన్ ఏంటంటే z1 bar divided by z2 bar equal to z1 by z2. That implies cross multiply చేసిస్తే z1 z2 bar equal to z2 z1 bar అంటే G ఆప్షన్ కరెక్ట్ అన్నమాట, G ఆప్షన్ కరెక్ట్. అట్లా మనకి రకరకాలుగా ఇంకా థీటా మనకి ఇక్కడ కనుక్కుంటే వస్తుంది, దాని ప్రకారం ప్రొసీడ్ కావాలి. ఆర్గ్యుమెంట్ z1 డిఫరెన్స్ ఆర్గ్యుమెంట్ z2 0 గానీ లేకపోతే 2n పై గానీ వస్తే రియల్ యాక్సిస్ పైన ఉంటుంది. ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 వస్తే, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై 2 వస్తే గనక మనకి ఇమాజినరీ యాక్సిస్ పైన ఉంటుంది. ఎనీ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై ఆర్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై వస్తే గనక మనకి రియల్ యాక్సిస్ పైన ఉంటుంది. ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై వస్తే పాజిటివ్ రియల్ యాక్సిస్ పైన ఉంటుంది, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై వస్తే నెగిటివ్ రియల్ యాక్సిస్ పైన ఉంటుంది అన్నమాట. అట్లా ఇలా మనకు ఆర్గ్యుమెంట్ కనుక్కోగానే ఇవన్నీ అరైజ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అంతా కొంచెం ఎక్స్టెన్సివ్ చాప్టర్, స్లోగా ఒక్కొక్క టచ్ చేసుకుంటే వెళ్తున్నాం టాపిక్ కాన్సెప్ట్. సో
నెక్స్ట్ problems related to arguments. చూడండి ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఆర్గ్యుమెంట్స్ చూడండి ఒకసారి. ఇక్కడ నేను అంతకుముందు రేస్ చెప్పాను. రెండు రేస్ ఉన్నప్పుడు చూడండి మనం ఎలా రాస్తాం ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి. సో ఇలా ఒక రే ఉంది, ఇలా ఒక రే ఉంది, రైట్? ఇది ఏ, ఇది ఏ Z1, ఇది బి Z2, ఇది సి Z3. చూడండి ఒకసారి, ఇది ఏ Z1, ఇది బి Z2, ఇది సి Z3. చూడండి. సో మనం ఎలా రాసేవాళ్ళం? ఈ యాంగిల్ థీటా అయితే కనుక ఇలా తీసుకునేవాళ్ళం. చూడండి ఒకసారి, ఇలా తీసుకునేవాళ్ళం. తీసుకొని మనం కాంప్లెక్స్ నెంబర్ రాసేవాళ్ళం. చూడండి ఎలా రాసేవాళ్ళం ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సమ్ సింపుల్ లాజిక్ ఇస్ దేర్. Z3 minus Z1 divided by Z2 minus Z1 equal to AC length divided by AC length divided by AB length. AC length divided by AB length into e power I theta. E power I theta. ఇలా రాసేవాళ్ళు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, రాసుకోండి. కాంప్లెక్స్ డిస్టెన్స్ అన్న కాంప్లెక్స్ డిస్టెన్స్ between 2 points. అంటే డిస్టెన్స్ అనేది కాంప్లెక్స్ ఫామ్ లో ఎలా ఉంటుంది అని. AZ1 అండ్ BZ2 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే AB డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ Z1 minus Z2 or modulus of Z2 minus Z1. అంటే డిస్టెన్స్ అదే ఉండేది. కాబట్టి కాంప్లెక్స్ నెంబర్స్ ఇవి ఇచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలంటే యూ కెన్ రైట్ మాడ్యులస్ Z1 minus Z2 ఆర్ మాడ్యులస్ Z2 minus Z1, ఏదైనా ఒకటే. ఇప్పుడు చూడండి కావాలంటే Z1 equal to X1 plus IY1 అనుకోండి. Z2 అంటే X2 plus IY2 అనుకోండి. ఓకేనా? సో మాడ్యులస్ Z1 minus Z2 కనుక్కుంటే మీకు అదే వచ్చింది. మాడ్యులస్ Z1 minus Z2 అంటే ఏంటి? X1 minus X2 plus I into Y1 minus Y2. ఓకేనా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ కనుక్కుంటే మనకి మాడ్యులస్ కనుక్కుంటే అదే వచ్చేది. X1 minus X2 whole square. డిస్టెన్స్ అదే ఉండేది. Y1 minus Y2 whole square. ఇది అంటే దాన్నే ఏంటంటే ఈ డిస్టెన్స్ ని కాంప్లెక్స్ ఫామ్ లో ఇది అంటే లోపల కాంప్లెక్స్ నెంబర్సే కదా ఉంది. దీని మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2 కనుక్కున్నా AB డిస్టెన్స్ అదే వచ్చేది. అంటే ఏంటంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నప్పుడు మాడ్యులస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే అర్థం ఏంటంటే ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ అని అర్థం. ఇది మాడ్యులస్ ఆఫ్ Z2 మైనస్ Z1 అని అదే, ఈ రెండు ఈక్వల్ ఉండేది. ఓకేనా? ఇలా ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నా జామెట్రికల్ గా మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేసే ఒక పాయింట్ ఉంటది, ఈ కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేసే ఒక పాయింట్ ఉంటది.
ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అన్నమాట. సపోజ్ చూడండి ఇక్కడ నేను ఒకటి రాస్తున్నాను చూడండి, మాడ్యులస్ ఆఫ్ జెడ్ -3 అని ఉంది, ఇట్లా ఉంది. సపోజ్ మాడ్యులస్ ఆఫ్ Z-3 అనేది ఒకటి ఉంది. ఏంటంటే PZ అనుకోండి, జెడ్ అనే దాన్ని ఎప్పుడు ఒక పాయింట్ P గా తీసుకుంటాం. ఏ అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది 3 అంటే అర్థం ఏంటంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏంటి 3 + I × 0. ఇది P అనే పాయింట్, ఇది ఏ అనే పాయింట్ తీసుకుంటే ఇట్ రిప్రజెంట్స్ PA. అంటే ఈ మాడ్యులస్ ఆఫ్ Z-3 అనేది ఏంటంటే ఈ P అనే పాయింట్ నుంచి ఏ కున్న డిస్టెన్స్ అన్నమాట. ఏ కున్న డిస్టెన్స్ ఇక్కడ జామెట్రికల్ గా ఇలా ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే Z అనేది ఎప్పుడు P జనరల్ పాయింట్ అది, ఓకేనా. ఆ Z నుంచి 3 కున్న డిస్టెన్స్ ని మాడ్యులస్ ఆఫ్ Z-3 అంటే 3 అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్, మళ్ళా 3 అర్థమైంది కదా. సో సపోజ్ ఇలా ఉంది అనుకోండి, చూడండి మాడ్యులస్ ఆఫ్ Z+1 - I ఇలా ఉంది. సపోజ్ ఇలా ఉంది అనమాట. దీన్ని మాడ్యులస్ ఆఫ్ Z1 - Z2 అంటారు. మైనస్ ఆఫ్ -1 + I. సో P అనే పాయింట్ Z తీసుకోండి, P అనే పాయింట్ Z, ఏ అనే పాయింట్ ఏంటి -1 + I. అంటే ఈ ఇచ్చింది ఏమవుతుంది PA. అంటే అర్థం ఏంటంటే ఈ మాడ్యులస్ ఆఫ్ Z+1 - I అనే డిస్టెన్స్ ఉంది కదా, ఈ మాడ్యులస్ ఏమి ఇండికేట్ చేస్తుంటే P అనే కాంప్లెక్స్ నెంబర్ Z అయితే కనుక ఈ Z అనే కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఏ కున్న డిస్టెన్స్ ఇండికేట్ చేస్తుంది. అట్లా మనకి ఎప్పుడైనా మాడ్యులస్ ఆఫ్ Z1 - Z2 ఫామ్ లో ఉంటే కనుక ఇది ఒక పాయింట్ A తీసుకోండి, ఇది ఒక పాయింట్ B తీసుకోండి, ఇట్ ఇండికేట్స్ AB డిస్టెన్స్ ఇన్ కాంప్లెక్స్ ఫామ్. అట్లా ఒకటి Z ఒకటి కాన్స్టెంట్ కాంప్లెక్స్ నెంబర్ ఉన్నప్పుడు Z అనేది ఎప్పుడు P తీసుకోండి, ఆ కాంప్లెక్స్ నెంబర్ ని ఏనో బీనో ఏదో ఒకటి తీసుకోండి, అంటే ఇట్ రిప్రజెంట్స్ PA. అట్లానే ఇక్కడ P అంటే Z, ఇక్కడ A అంటే 3 అంటే ఇది రియల్ యాక్సిస్ పైన ఉంది. Z అనేది ఎనీ కాంప్లెక్స్ నెంబర్, PA డిస్టెన్స్ అన్నమాట. అట్లానే ఇక్కడ P అనేది Z, A అనేది -1 + I, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ని ఇలా ఇండికేట్ చేస్తారు. ఎప్పుడు ఇలా వచ్చిన డిస్టెన్స్ అని మీరు అర్థం చేసుకోవాలి, Z నుంచి ఆ పాయింట్ కున్న డిస్టెన్స్ అన్నమాట. చూడండి ఒకసారి ఇక్కడ మన రొటేషన్ రూల్ రాసాం, చూడండి రొటేషన్ రూల్ రాసాం ఇక్కడ. సో దేర్ ఫోర్ మనం ఏమి రాస్తున్నాం అంటే డివైడెడ్ బై Z2 - Z1 ఈక్వల్ టు ఈ AC అంటే ఏంటమ్మా, AC అంటే ఏంటి, AC అంటే కాంప్లెక్స్ ఫామ్ లో దీని డిస్టెన్స్ ఏంటి మాడ్యులస్ ఆఫ్ Z3 - Z1 డివైడెడ్ బై మాడ్యులస్ ఆఫ్ AB అంటే ఏంటి, AB అంటే మాడ్యులస్ ఆఫ్ Z2 - Z1 ఇంటూ e⁻I⁻. అంటే Z3 - Z1 డివైడెడ్ బై Z2 - Z1 అంటే మాడ్యులస్ ఆఫ్ Z3, ఇది మాడ్యులస్ W1 డివైడెడ్ బై W2. అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఇంటూ e⁻I⁻. చూడండి దీని మాడ్యులస్ ఇక్కడ ఉంది, ఈ కాంప్లెక్స్ నెంబర్ ఈక్వల్ టు దీని మాడ్యులస్ ఇక్కడ ఉంది. అంటే పైన తీటా ఉన్నది ఏంటి, ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్, ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ అన్నమాట. చూడండి ఇది ఎలా ఉందంటే W = మాడ్యులస్ W ఇంటూ e⁻I⁻. అంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ W అన్నమాట, దీని మాడ్యులస్ అంటే ఇక్కడ ఉంది, ఇది R, అంటే దీని మాడ్యులస్ ఇది ఇంటూ ఈ పవర్ దీని ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ అడిగాను, చూడండి ఒకసారి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z3 - Z1 డివైడెడ్ బై Z2 - Z1 ఈక్వల్ టు ఎంత తీటా. చూడండి ఒకసారి దీన్ని ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z3 - Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 - Z1 ఈక్వల్ టు ఏంటిది తీటా. చూడండి కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటే మనం వెక్టార్స్ గా ఇండికేట్ చేయొచ్చు అన్నమాట. చూడండి Z3 - Z1 అంటే అర్థం ఏంటంటే చూడండి
దీన్ని Z3 మైనస్ Z1 ని వెక్టార్ ఫామ్ లాగా వాడతారు. చూడండి ఒకసారి. Z3 మైనస్ Z1 అంటే అర్థం ఏంటంటే Z3 అంటే సి రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని ఓసి బార్ కింద తీసుకోండి. మైనస్ ఓఏ బార్ అంటే Z3 మైనస్ Z1 ఇండికేట్స్ అది ఏసీ బార్. ఇట్లా వెక్టార్స్ లాగా మనం డినోట్ చేద్దాం. అంటే Z3 మైనస్ Z1 అంటే Z3 అంటే సి రిప్రజెంట్ చేస్తుంది కదా, అంటే ఓసి బార్ అని రాయండి. ఇది Z1 బార్ అంటే ఓఏ బార్ అని రాయండి. ఓసి బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఎంత? ఏసీ బార్. అంటే ఈ Z3 మైనస్ Z1 అనేది ఏసీ బార్ రిప్రజెంట్ చేస్తుంది. చూడండి ఒకసారి. ఏసీ బార్ రిప్రజెంట్ చేస్తుంది. ఏసీ బార్ రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సో తర్వాత Z2 మైనస్ Z1 తీసుకోండి. Z2 మైనస్ Z1. Z2 మైనస్ Z1 అంటే మనకు ఓబి బార్ మైనస్ ఓఏ బార్. ఓఏ బార్ అంటే ఏంటిది? ఏబి బార్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ Z2 మైనస్ Z1 అనే కాంప్లెక్స్ నెంబరు ఏ రిప్రజెంట్ చేస్తుంది? ఏబి బార్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏబి బార్ మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇదంటే ఏసీ బార్, ఇదంటే ఏసీ బార్ మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇదంటే ఏంటి? ఏబి బార్ ఈక్వల్ టు థీటా. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇలా రాస్తే మనకు అర్థం ఏంటంటే మనకి ఏసీ బార్ కి ఏబి బార్ కి మధ్య యాంగిల్ థీటా. ఏసీ బార్ కి అంటే చూడండి ఇక్కడ మనకి థీటా చూడండి ఒకసారి. థీటా ఉంది కదా, ఎప్పుడైనా ఇలా డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పుడు ఈ రెండు రేస్ కి మధ్య యాంగిల్ అని ఈ థీటా ఉంది కదా, చూడండి ఒకసారి. ఏబి బార్ కి ఏసీ బార్ కి మధ్య యాంగిల్, రెండు రేస్ కి మధ్య యాంగిల్ అంటే ఏంటి? రెండు డైరెక్షన్స్ కి మధ్య యాంగిల్ అన్నమాట. ఇక్కడ మనకి డయాగ్రామ్ లో ఈ రేకి మధ్య యాంగిల్ ఎంత? థీటా. డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఇలా రేస్ గా రాసుకుంటే ఈ రెండు రేస్ కి మధ్య యాంగిల్ థీటా అని, ఈ రెండు రేస్ కి మధ్య యాంగిల్ థీటా అని అన్నమాట అర్థం. ఈ ఏసీ బార్ కి ఏబి బార్ కి మధ్య యాంగిల్ థీటా అని అర్థం. ఇట్లా ఎప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నా, డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఒక రే ఉంటది, ఇక్కడ ఒక రే ఉంటది, ఈ రెండు రేస్ కి మధ్య యాంగిల్ థీటా అని అర్థం. ఇట్లా డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కనుక్కోమన్నప్పుడు ఎప్పుడైనా సరే దీన్ని ఒక వెక్టార్ గా రాయండి, సో ఈ వెక్టార్ ఈ వెక్టార్ కి మధ్య యాంగిల్ థీటా అని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి డయాగ్రామ్ లో చూపిస్తాను. అంటే ఇలా ఉందరా, చూడండి ఒకసారి, మీకు ఇంకా క్లియర్ గా చెప్తాను. సపోజ్ ఒక ట్రయాంగిల్ ఉంది, ఏబిసి, ఇది π/3 రా, ఇది π/6, ఇది మనకి 90 డిగ్రీ రా, ఇది 90 డిగ్రీ అనుకోండి. ఇలా ఉంది π/2. ఓకేనా? సో దేర్ ఫోర్ ఇది Z1 అనుకోండి, ఇది Z1 అనుకోండి, ఇది Z2 అనుకోండి, ఇది Z3 అనుకోండి, ఇది Z3. అలా ఉంది చూడండి ఒకసారి. ఇలా ట్రయాంగిల్ ఉంది అనమాట, ఇలా ట్రయాంగిల్ ఉంది, రైట్? సో ఇలా ట్రయాంగిల్ ఉంది. సపోజ్ నేను ఇలా అడుగుతున్నాను చూడండి, ఇలా ట్రయాంగిల్ లో ఏబిసి రిప్రజెంట్స్ Z1, Z2, Z3. దెన్ నేను ఈ ట్రయాంగిల్ లో యాంగిల్స్ కూడా ఇచ్చేసి నేనేం అడుగుతున్నా అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఈక్వల్ టు డాష్ అడుగుతున్నాను. చూడండి ఇలా ట్రయాంగిల్ ఇచ్చేస్తే డయాగ్రామ్ మీకు ఫామ్ అయింది. నేను అడుగుతుంది చూడండి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 మైనస్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z3 మైనస్ Z1 ఎంత అని అడుగుతున్నా. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే చూడండి ఒకసారి, ఈ రే రాసుకుంటాం వెక్టార్ ఫామ్ లో. ఈ రే అంటే ఏంటి? ఇది Z2 అంటే ఓబి బార్ అని రాసుకోండి, సింపుల్ గా వెక్టార్స్ ఫామ్ లో రాసుకోండి.
minus argument of Z3 minus Z1. Z3 minus Z1 అంటే OC bar minus OA bar. So therefore argument of ఇదంటే ఏంది AB bar minus argument of ఇదంటే ఏంది AC bar. అంటే ఇదంటే అర్థం ఏంటంటే AB bar కి AC bar కి మధ్య యాంగిల్ అన్నమాట. AB bar అంటే ఇది AB bar అంటే ఇది చూడండి ఒకసారి AB bar అంటే ఇది AC bar అంటే ఇది చూడండి AB bar అంటే ఇదిరా AC bar అంటే అది. సో ఈ రెండింటికి మధ్య యాంగిల్ ఎంత ఈ రెండింటి మధ్య యాంగిల్ అంటే ఎలా మెజర్ ఈ ఆర్గ్యుమెంట్ రాయాలంటే ఎలా మెజర్ చేయాలంటే ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా ఇక్కడ డిఫరెన్స్ ఏసీ ఇప్పుడు మైనస్ పక్కన ఉంది కదా ఏసీ బార్ టు ఏబి బార్ ఎంత యాంగిల్ ఉందో చూసుకోవాలి. అంటే ఇక్కడ 90 ఇక్కడ ప్లస్ π/2 రాయాలి మైనస్ π/2 రాయాలంటే చూడండి ఒకసారి ఏసీ బార్ తీసుకోండి ముందు ఏసీ బార్ ఇది ఏసీ బార్ ఇది 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 ఫస్ట్ ఇది మైనస్ పక్కన ఉంది ఈ రే తీసుకోండి ఏసీ బార్ ఇది ఏసీ బార్ ఇది ఏబి బార్ ఏసీ బార్ టు ఏబి బార్ డైరెక్షన్ పెట్టండి ఏసీ బార్ టు ఏబి బార్ అలా డైరెక్షన్ పెట్టండి ఏసీ బార్ టు ఏబి బార్ డైరెక్షన్ ఎలా ఉంది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉందన్నమాట. అంటే ఇది మైనస్ π/2 అని ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇక్కడ ఒక రే ఉంది ఇక్కడ ఒక రే ఉంది ఆ యాంగిల్ 90 కానీ ఈ డిఫరెన్స్ అనేది ప్లస్ π/2 కావచ్చు మైనస్ π/2 కావచ్చు. దానికి ఏం చేయాలంటే ఇక్కడ ఏసీ బార్ ఉంది కదా ఏసీ బార్ ఈ ఏసీ బార్ కి ఏబి బార్ కి ఏసీ బార్ నుంచి ఏబి బార్ పెట్టుకోండి డైరెక్షన్ ఏసీ బార్ నుంచి ఏబి బార్ కనుక క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉందనుకో మైనస్ π/2 రాయాలి మైనస్ ఇక్కడ చూడండి కావాలంటే చూడండి ఇక్కడ ఏబి బార్ టు ఏసీ బార్ చూడండి ఏబి బార్ టు ఏసీ బార్ ఎలా ఉంది ఇక్కడ ఏబి బార్ టు ఏసీ బార్ ఎలా ఉంది తీటా అంటే ఇక్కడ యాంగిల్ ఏదైతే ఉందో పాజిటివ్ యాంగిల్ రాయాలన్నమాట. అంటే ఇలా మీకు ఒక కండిషన్ అరైజ్ అయినప్పుడు డిఫరెన్స్ ఆఫ్ దీస్ ఆర్గ్యుమెంట్స్ ఎంతో కావాలంటే ఈ రెండింటి మధ్య యాంగిలే కానీ యాంగిల్ ఒకటి ఉంటది ఆర్గ్యుమెంట్ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు పాజిటివ్ రాయాలా నెగిటివ్ రాయాలా అంటే ఇది చూడండి ఈ మైనస్ పక్కన ఉన్న రే తీసుకోండి ఏసీ ఈ రే నుంచి ఏబి బార్ కి ఎలా ఉందో చూడండి ఇది ఏసీ బార్ ఇది ఏబి బార్ ఏసీ బార్ టు ఏబి బార్ ఒక యారో పెట్టండి ఇట్లా ఏసీ బార్ టు ఏబి బార్ ఎలా ఉంది అక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది క్లాక్ వైజ్ లో ఉంటే కనుక మైనస్ రాయండి దట్ ఈస్ ద యాంగిల్. ఇది 90 డిగ్రీ అమ్మ యాంగిల్ 90 డిగ్రీ ఈ ఆర్గ్యుమెంట్ మైనస్ ఈ ఆర్గ్యుమెంట్ రాసేటప్పుడు మనం ఇక్కడ ప్లస్ π/2 మైనస్ π/2 రాయాలన్నప్పుడు ఏసీ బార్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ది చూసుకోవాలి రైట్ హ్యాండ్ సైడ్ రే టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రే కనుక మీరు ఒక యారో పెట్టినప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వస్తే కనుక మైనస్ ఆఫ్ దట్ యాంగిల్ రాయాలి డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఇంకోటి నేను ఇంకోటి అడుగుతున్నాను చూడండి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేను సపోజ్ ఇలా అడిగాను argument of Z1 minus Z2 minus argument of Z3 minus Z2 equal dash అని అడిగాను రైట్ ఇలా అడిగాను అన్నమాట. ఈ డయాగ్రామ్ ఫామ్ అయింది మీకు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డయాగ్రామ్ ఫామ్ అయింది మీకు. ఇప్పుడు ఇది అడుగుతున్నారు ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ ఎంత అని అడుగుతున్నారు. ఎంత అన్నప్పుడు మీరు ఆ రేస్ ఏయో రాసుకోండి ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇదంటే ఏంది ఓఏ బార్ మైనస్ ఓబి బార్ ఓఏ బార్ మైనస్ ఓబి బార్ అంటే బిఏ బార్ మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఓసి బార్ మైనస్ ఓబి బార్ ఓసి బార్ మైనస్ ఓబి బార్ అంటే బిసి బార్ అంటే ఈ రెండు రేస్ కి మధ్య యాంగిల్ అన్నమాట మనకు ఆర్గ్యుమెంట్ అంటే
ఈ రెండు రేస్ అంటే బిఏ బార్ ఏది, బిఏ బార్ ఇది, బిసి బార్ ఇది. ఆ రెండు రేస్ మధ్య యాంగిల్ π/3నే ఉంది. అర్థమైంది కదా, π/3నే, కానీ +π/3 రాయాలా -π/3 రాయాలా అనేది మనం ఆలోచించాలి. చూడండి, అలాంటప్పుడు ఏం రాయాలంటే బీసీ బార్ రే చూసుకోండి. బీసీ బార్ రే అంటే ఇది, బిఏ బార్ రే అంటే ఇది. బీసీ బార్ టు బిఏ బార్ ఎలా ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటే ఇక్కడ ఏం రాయాలంటే +π/3 +π/3 అనమాట. +π/3 అని అర్థం. ఓకేనా, అట్లా మనం సపోజ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాం చూడండి. ఇదే డయాగ్రామ్ లో అంటే మనకు ఒక డయాగ్రామ్ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అడుగుతుంటే ఇది కాన్సెప్ట్. సో ఆర్గ్యుమెంట్ ఆఫ్, చూడండి నేను ఇంకోటి అడుగుతున్నాను, ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇక్కడే రాసేస్తున్నాను డయాగ్రామ్ చూసి. డాష్ ఇలా అడిగా, చూడండి ఒకసారి ప్రాబ్లం ఇలా అడిగా, అర్థమైంది కదా. సో దీనికి వరి కావాల్సిన పని లేదు. ఈ రే ఏంటి, ఈ రే ఏంటి అనేది ముందు మనం ఈ రే ఏంటి, ఈ రే ఏంటి మనం చూసుకుంటాం. చూడండి ఒకసారి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఈ రే ఏంటి, ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఏబి బార్ మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇదేంటిది, ఓసి బార్ మైనస్ ఓబి బార్. ఓసి బార్ మైనస్ ఓబి బార్ అంటే బిసి బార్. ఇప్పుడు క్లియర్ గా ఈ రెండు రేస్ పికప్ చేసుకోండి. ముందు డయాగ్రామ్ చేస్తున్నాను మళ్ళీ. అక్కడ ఉన్న ఏదో ఒక యాంగిల్ రాయటం కాదు, ఆ యాంగిల్సే మనం రేస్ ఎక్కడ ఉన్నాయో ముందు చూసుకోవాలి. ఏబి బార్ అంటే ఏది, ఈ డైరెక్షన్ లో ఉంది ఇది. ఓకేనా, బిసి బార్ అంటే ఏది, ఈ డైరెక్షన్ లో ఉంది. ఈ డైరెక్షన్ కి ఈ డైరెక్షన్ మధ్య యాంగిల్ అంటే ఇది రాయకూడదు, ఇది π/3నే, కానీ ఈ డైరెక్షన్ కి ఈ డైరెక్షన్ మధ్య యాంగిల్ అది కాదు. ఈ డైరెక్షన్ కి బిసి బార్ డైరెక్షన్ కి బిఏ బార్ డైరెక్షన్ కి మధ్య యాంగిల్ π/3. చూడండి ఇలా ఉన్నాయి డైరెక్షన్స్. యాంగిల్ అంటే ఆ రెండు డైరెక్షన్స్ కి మధ్య యాంగిల్. బట్ ఇక్కడ ఈ డైరెక్షన్ ఉంది, ఈ డైరెక్షన్, ఈ రెండింటి మధ్య యాంగిల్ π/3 అని రాయకూడదు. చూడండి ఒకసారి, ఏబి బార్ అంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. ఏబి బార్ డైరెక్షన్ అంటే ఇలా ఉంది. ఓకేనా, బిసి బార్ డైరెక్షన్ అంటే ఇలా ఉంది. అంటే ఈ యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ ఏమైంది, 2π/3. ఈ డైరెక్షన్ కి ఈ డైరెక్షన్ మధ్య యాంగిల్ 2π/3, నాట్ π/3. సో ఇప్పుడు 2π/3 ఓకే, ప్లస్ 2π/3 రాయాలా -2π/3 రాయాలంటే బీసీ బార్ చూడండి, బీసీ బార్ ఇది. బీసీ బార్ నుంచి ఏబి బార్ కి ఇలా ఉంది యారో, ఇలా ఉంది. అంటే ఎలా ఉంది మనకి, బీసీ బార్ నుంచి బిఏ బార్ కి క్లాక్ వైజ్ లో ఉంది. అంటే ఏం రాయాలి, -2π/3. అట్లా మనకి ఎప్పుడైనా డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అని అడిగినప్పుడు సింపుల్ గా జామెట్రికల్ గా ఒక డయాగ్రామ్ ఉన్నప్పుడు ఇది ఒక రే తీసుకోండి, ఇది ఒక రే తీసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ ఈ రెండు రేస్ మధ్య యాంగిల్ కనిపెట్టండి. ముందు యాంగిల్ కనిపెట్టిన తర్వాత పాజిటివ్ రాయాలా నెగిటివ్ రాయాలా అంటే ఈ రే నుంచి ఈ రేకి ఒక డైరెక్షన్ పెట్టుకోండి యాంగిల్. అది కనుక క్లాక్ వైజ్ లో ఉంటే అక్కడ నెగిటివ్ రాయాలి, ఇది కనుక యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటే పాజిటివ్ యాంగిల్ రాయాలి. అర్థమైంది కదా, ఇది మనకు ఆర్గ్యుమెంట్ కాన్సెప్ట్. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ టూ రేస్. బట్ యాంగిల్ బిట్వీన్ టూ రేస్ అవతల రాయాలి, పాజిటివ్ నెగిటివ్ కూడా రాయాలన్నమాట. చెప్పమ్మా, ఇది క్లాక్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఇలా ఇలా రెండు రేస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆన్సర్ చేస్తాం చెప్పేది. ఈ రెండు రేస్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ రెండు రేస్ రాయటం ఏం ప్రాబ్లం లేదుగా, వెక్టార్స్ వరకు ఏం ప్రాబ్లం లేదుగా. ఇప్పుడు మనం రాయాల్సింది ఈ రెండు రేస్ మధ్య యాంగిల్ అన్న. ఈ రెండు రేస్ పికప్ చేసుకోవాలి ముందు. బిఏ బార్ ఎక్కడ ఉంది, బిఏ బార్ బిఏ బార్ బిఏ బార్ కదా, బిఏ బార్ బిసి బార్. నేను రాయాల్సింది ఇక్కడ తప్పించి
నేను అనుకుంటుంది ఇక్కడ ఇది తీసుకోండి, Z2 మైనస్ Z1. ఇక్కడ ఏబి బార్, నేను చెప్పింది ఏబి బార్ కదా, Z2 మైనస్ Z2. ఇక్కడ Z2 మైనస్ Z1 నా మీనింగ్. ఇది చూడండి, ఇది ఏబి బార్, ఇది బిసి బార్, ఇది Z2 మైనస్ Z1 పెట్టుకోండి. అంటే ఇది ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఏబి బార్. ఓకేనా? ఇది ఇందాక ఇప్పుడు చెప్పింది ఇదే, ఇది అయిపోయింది కదా ఇందాకది కదా, ఇది ఇప్పుడు చెప్తుంది ఇది, అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కనుక్కోమంటున్నారు. క్లియర్ అంటే అర్థం ఏంటంటే ఈ రేకి మధ్య యాంగిల్ అనమాట. అది పాజిటివ్ నెగిటివ్ మనం రాయాలి, అక్కడ రెండింటిలో ఏదైనా కావచ్చు. సో ఇక్కడ Z2 మైనస్ Z1 రే అంటే ఏంటి, ఇది ఓబి బార్ మైనస్ ఓఏ బార్ అంటే ఏబి బార్. ఓకేనా? ఇది ఓకే. తర్వాత ఇది ఓసి బార్ మైనస్ ఓబి బార్ బిసి బార్. ఓకేనా? సో ఈ రే పికప్ చేసుకో, ట్రయాంగిల్ లో డైరెక్షన్ పెట్టుకోవాలి. ఏబి బార్ అంటే ఇది. ఓకేనా? ఈ డైరెక్షన్ ఏబి బార్ అంటే, తర్వాత బిసి బార్ అంటే ఈ డైరెక్షన్. ఓకేనా? ఇప్పుడు మనం పికప్ చేయాల్సిన యాంగిల్ ఈ డైరెక్షన్ కి ఈ డైరెక్షన్ మధ్య ఉన్న యాంగిల్, ఈ π/3 కాదు అది. ఈ డైరెక్షన్ అంటే ఇలా ఉంది, ఈ డైరెక్షన్ ఇలా ఉంది. ఇక్కడ చూస్తే ఈ డైరెక్షన్ ఇలా ఉంది, ఈ డైరెక్షన్, ఆ రెండు డైరెక్షన్స్ మధ్య యాంగిల్ π/3. యారోస్ ఉంటాయి కదరా, రెండు యారోస్ ఉంటాయి కదా, ఆ రెండింటి మధ్య యాంగిల్ డైరెక్షన్ అంటే. ఇక్కడ ఏబి బార్ ఉంది, ఇక్కడ బిసి బార్ ఉంది. ఓకేనా? సో ఈ రెండు రేస్ మధ్య యాంగిల్ 2π/3. కానీ డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. ఎలా రాయాలంటే ఈ బిసి బార్ ఉంది కదా, ఈ యాంగిల్ 2π/3 అది పెట్టుకో ముందు. ఈ బిసి బార్ రే నుంచి ఏబి బార్ వరకు యాంగిల్ పెట్టి ఇట్లా ఉంది కదా, ఇక్కడ బిసి బార్ నుంచి బిఏ బార్ వరకు యాంగిల్ ఎలా ఉంది, ఇలా ఉంది, అంతే కదా. అంటే ఈ యాంగిల్ క్లాక్ వైజ్ లో ఉంది కదా. ఇది ఇప్పుడు నేను పెట్టిన యారో క్లాక్ వైజే కదా. క్లాక్ వైజ్ అంటే మైనస్ రాయాలని చెప్తున్నాడు. అది అర్థమైందా? ఏం డౌట్ ఉంటే చెప్పు. క్లాక్ వైజ్ అంటే మైనస్ రాయాలి, యాంటీ క్లాక్ వైజ్ అంటే ప్లస్. క్లాక్ వైజ్ నేను తీరంలో యాంటీ క్లాక్ వైజ్ పెట్టి పైన ప్లస్ థీటా రాసా కదా. రొటేషన్ ఫార్ములాలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ పెట్టి e⁻i ఇంటూ ప్లస్ థీటా రాసా కదా. అంటే మరి క్లాక్ వైజ్ ఉంటే ఏమవుతుంది, మైనస్ థీటా అయింది. అటు ప్లస్ థీటా అనుకో ఆర్గ్యుమెంట్, ఇటేమైంది మైనస్ థీటా అయింది. అది ఈ యాంగిలే, కానీ ఏంటంటే అడుగుతున్నది ఈ డిఫరెన్స్. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. యాంగిల్ అక్కడ 2π/3 ఉంటుంది. పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అంటే ఈ బిసి బార్ పెట్టుకోండి ఇట్లా. ఏబి బార్ బిసి బార్ కి బిఏ బార్ కి మధ్య యాంగిల్ 2π/3. బిసి బార్ నుంచి బిఏ బార్ వరకు ఒక యారో పెట్టినట్టు 2π/3. అంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే అక్కడ ఏం రాయాలి, -2π/3 రాయాలి. ఓకేనా? నీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే దీన్ని మార్చుకో, చూడండి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ బిసి బార్ నేను అక్కడ రాసా కదా. సపోజ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏబి బార్ అంటే ఏంటి, 2π/3. సపోజ్ ఇది అడిగారు అనుకో, బిసి బార్ టు ఏబి బార్ అంటే ఏబి బార్ చూడండి, ఏబి బార్ ఇది, ఏబి బార్ ఇది 2π/3. అంటే ఏబి బార్ నుంచి బిసి బార్ వరకు ఇట్లా పెట్టాలి. అప్పుడే రాయాలి 2π/3 రాయాలి. ఇలా అడిగింది. ఓకేనా? అట్లా మనకి డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇలా కనుక్కోండి మీరు, డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. చూడండి ఒకసారి, ప్రాబ్లమ్స్ ఆన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అంటే మనం ఏంటంటే ఇప్పుడు దాకా మనం రొటేషన్ ఫార్ములాలో డయాగ్రామ్ ఇచ్చినప్పుడు రెండు రేస్ మనం ప్లాట్ చేసి ఆ ఫార్ములా రాస్తున్నాం. అట్లా కాకుండా మనమే రేస్ ప్లాట్ చేయాలి. ఇలా ఉన్నాయి వీటి మధ్య యాంగిల్ π/3 అని. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం రేస్ మనం ప్లాట్ చేయొచ్చుగా. డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తెలుసు అనుకో, రేస్ ప్లాట్ చేయొచ్చు కదా. చూడండి ఒకసారి ఎలా ఉంటుంది.
మ్యూట్ చేయమ్మా. చూడండి ఒకసారి ప్రాబ్లం ఎలా ఉంటదంటే, చూడండి సపోజ్ ఇలా అడుగుతారు లెట్, చూడండి జాగ్రత్తగా, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. లెట్ ఏ Z1 B Z2 C Z3 అని 3 వర్టిసెస్ ఇచ్చారు. 3 వర్టిసెస్ ఇచ్చారు, ఓకేనా? కండిషన్ ఇస్తారు అక్కడ, చూడండి ఒకసారి. ఇఫ్ Z1 minus Z3 divided by Z1 minus Z2, Z1 minus Z2 equal to -1 plus I root 3 by 2. I root 3 by 2. Then triangle ABC is dash. అంటే అర్థం ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలిస్, లేకపోతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా అని అర్థం. అర్థమైంది కదా? చూడండి ఒకసారి. ఇప్పుడు ఏంటంటే ఇలా రేషియో ఇచ్చినప్పుడు చూడండి, Z1 minus Z3 divided by Z1 minus Z2 ఈక్వల్ దీన్ని మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో రాయండి. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఉంది కదా, మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో అంటే R ఇంటూ e పవర్ I θ ఫామ్ లో రాయాలి. సో ఇది P మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో ఎలా కన్వర్ట్ చేయాలి చెప్పేగా, P పాయింట్ √3/2. √3/2 అంటే ఇట్స్ బిలాంగ్స్ టు క్వాడ్రంట్ 2. ఇది క్వాడ్రంట్ 2 లో ఉంది. క్వాడ్రంట్ 2 లో ఉంటే R అంటే ఏంటి? R అంటే √(x² + y²) √(1/4 + 3/4) అంటే ఎంత? 1. ఇదే మాడ్యులస్ Z, రైట్? తీటా అంటే ఏం చెప్పి, ఆర్గ్యుమెంట్ Z తీటా. ఆర్గ్యుమెంట్ Z అంటే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే ఆర్గ్యుమెంట్ ఏమని చెప్పారు? π minus tan inverse modulus y/x. π minus tan inverse modulus y/x అంటే √3/2 డివైడ్ బై -1/2 అంటే మాడ్యులస్ లో రాస్తే పాజిటివ్ అయిపోయింది √3. అంటే దీని ఆర్గ్యుమెంట్ ఎంత? π minus π/3 అంటే 2π/3. ఓకేనా? ఇది అంటే చూడండి ఇక్కడ ఈ పైన Z1 ఉంది, కింద Z1 ఉంది. ఇలా ఉన్నప్పుడు మీకు కన్వీనియన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఆ కామన్ కాంప్లెక్స్ నెంబర్ రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకోండి. పైన కింద మైనస్ కామన్ తీస్తారు. ఎప్పుడైనా రెండు రేస్ ఉన్నప్పుడు వాటికి మైనస్ పక్కన ఉండే కాంప్లెక్స్ నెంబర్ సేమ్ గా పెట్టుకోండి, కన్వీనియన్స్ గా ఉంటుంది. అంటే రేస్లు క్లియర్ గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా ఇలా రేషియో ఉన్నప్పుడు కామన్ కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు కూడా పైన కూడా మైనస్ పక్కన, కింద కూడా మైనస్ పక్కన ఉండేది పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నా ఒకటేగా. కాకపోతే ఏంటంటే ఇలా పెట్టుకుంటే కన్వీనియన్స్ అన్నమాట. ఇప్పుడు దీని మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో రాస్తే మాడ్యులస్ ఎంత? R అంటే 1 ఇంటూ e పవర్ I 2π/3. I 2π/3 దాని మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో రాయండి. చూడండి అంటే ఏంటి? ఈ కాంప్లెక్స్ నెంబర్ ఉంది కదా, ఈ పక్క రేషియో ఉంది, దాని ఆర్గ్యుమెంట్ ఎంత? 2π/3. చూడండి రేస్ ఎలా ప్లాట్ చేయాలంటే, ఇప్పుడు ట్రయాంగిల్ మనం ప్లాట్ చేయాలి. ట్రయాంగిల్ నుంచి రాయటం కాదు, ట్రయాంగిల్ మనం ప్లాట్ చేయాలి. ఏమి ఇచ్చారు? దీని ఆర్గ్యుమెంట్ మనకు తెలుసు. చూడండి, Z3 minus Z1 divided by Z2 minus Z1 equal to 2π/3. అంతే కదా? దీని మాడ్యులస్ ఏం 1 రా, దీని ఆర్గ్యుమెంట్ ఎంత? 2π/3. ఇది మనకు తెలుసు. చూడండి ఆర్గ్యుమెంట్ ఆఫ్, దీన్ని సింపుల్ గా ఆర్గ్యుమెంట్ Z1 minus Z2 రాసుకో. సింపుల్ లాజికల్ కాన్సెప్ట్. ఇది ఎంత? 2π/3. ఇప్పుడు రేస్ రాసేయండి. మనకి ఈ రెండు రేస్ ప్లాట్ చేయాలి. ట్రయాంగిల్ ప్లాట్ చేయాలంటే ఈ రే ప్లాట్ చేయాలి. ఎలా ఉన్నాయి? ఆర్గ్యుమెంట్ ఆఫ్, ఇది OC బార్ మైనస్ OA బార్ అంటే ఏంది? AC బార్ మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్, ఇది OB బార్ మైనస్ OA బార్ అంటే AB బార్ 2π/3.
2π/3. చూడండి ఒకసారి, ఇలా మనం రేస్ ప్లాట్ చేయాలి. నేనేం చేస్తానంటే ముందు ఎప్పుడైనా మైనస్ పక్కన ఉన్న రే ప్లాట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఇది ప్లాట్ చేయండి. ఏబి బార్ ఎలాగోలా మీ ఇష్టం వచ్చినట్టు చూడండి. ఏబి బార్ అంటే ఏబి బార్ ఇది ఓకేనా. ఇప్పుడు ఒక రే ఏసీ బార్ గీయాలన్నమాట. ఏసీ బార్ గీయాలి. వాటి మధ్య యాంగిల్ ఎంత? 2π/3. ఇక్కడ పాజిటివ్ యాంగిల్ ఉంటే ఏబి బార్ టు ఏసీ బార్ యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి. అంటే మీరు రే ఇటైనా ప్లాట్ చేయొచ్చు. ఇప్పుడు ఏబి బార్ టు ఏసీ బార్ ఎలా ఉండాలి? ఇక్కడ పాజిటివ్ యాంగిల్ ఉంది కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండాలి వాటి మధ్య యాంగిల్. అంటే చూడండి, ఎటు గీయాలి? ఇటు ఏసీ గీయాలా, ఇటు చూడండి ఒకసారి ఇలా గీస్తున్నాను. చూడండి, గీస్తే మీకు అర్థమైంది. నేనేం చెప్తున్నానంటే ఏబి బార్ టు ఏసీ బార్, ఇక్కడ 2π/3 ఉంది కదా, పాజిటివ్ ఉంటే గనక ఏబి బార్ టు ఏసీ బార్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుందని అర్థం. అంటే ఈ యాంగిల్ మనకి పాజిటివ్ 2π/3. పాజిటివ్ ఉంటే ఇటు పెడతాం ఏసీ, నెగిటివ్ ఉంటే ఇటు పెడతాం. అంటే ఏంటి? ఏబి బార్ టు ఏసీ బార్ క్లాక్ వైజ్ ఉంటుంది ఇటు పెడితే 2π/3. ఎప్పుడు మీరు పాజిటివ్ కూడా చేసుకోవచ్చు. ఇటు మీకు కన్వీనియంట్ గా లేకపోతే ఇటు ఇది మైనస్ ఉంటే ఏముంది, ఇది ఇంటర్చేంజ్ చేయటమే. 2π/3 ఇలా ఉందన్నమాట ట్రయాంగిల్. చూడండి ఒకసారి, ఇలా ఉంది. ఇది AZ1. రెండు రేస్ గీసిన తర్వాత ట్రయాంగిల్ ఫామ్ అయినట్టే కదా. ఇది Z3. కాకపోతే యాంగిలేగా తెలిసింది మనకి. తెలిసిందంటే ఇక్కడ చూడండి, ఇంకోటి ఉంది ఇక్కడ. దీని మాడ్యులస్ ఉంది కదా, దీని మాడ్యులస్ ఎంత? ఇక్కడ ఉన్న కాన్స్టెంట్. దీని మాడ్యులస్ అంటే లేకపోతే బోత్ సైడ్స్ మాడ్యులస్ రాయండి. ఆ ఉన్నదానికి బోత్ సైడ్స్ మాడ్యులస్ రాయండి. మాడ్యులస్ e⁻i⁻ అంటే 1. ఇది 1 అంటే ఏంది? ఇదంటే ఏంటి? ఇదంటే మాడ్యులస్ ఆఫ్ Z3 - Z1 అంటే ఏంది? ఏసీ లెంత్. ఇది ఏసీ లెంత్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z2 - Z1 అంటే ఏబి లెంత్. అంటే ఈ యాంగిల్ 2π/3, ఈ రెండు లెంత్స్ ఈక్వల్. అంటే ఏం ఫామ్ అయితే? ఐసోసెలిస్ ట్రయాంగిల్. చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇలా ఉంది రేషియో, అర్థమైంది కదా. ఈ రేషియో ఎప్పుడైనా ఎలా పెట్టుకుంటారంటే కన్వీనియంట్ గా ఉండడానికి ఇలా పెట్టుకున్నాను. ఎప్పుడైనా కామన్ కాంప్లెక్స్ నెంబర్ ఉందనుకో, మైనస్ పక్కన పెట్టుకోండి పైన కింద. అప్పుడు నాకు ఏసీ బార్ ఏబి బార్ కామన్ పాయింట్ ఉంటుంది ఏ, అలా పెట్టుకుంటే. దీన్నే కొంచెం అడ్జస్ట్ చేసి ఏం చేశానంటే -Z1 ఇలా రెండు రేస్ కి మైనస్ కామన్ కాంప్లెక్స్ నెంబర్ ఉంటే మనకి ఈజీ రాయటం. దీన్ని మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో రాశాను. మాడ్యులస్ అంటే 1 వచ్చింది, e⁻i ఆర్గ్యుమెంట్ అంటే 2π/3. అంటే అర్థం ఏంటి? ఈ కాంప్లెక్స్ నెంబర్ మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో ఉంది. దీని మాడ్యులస్ అంటే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ 1, దీని ఆర్గ్యుమెంట్ అంటే పైన ఉన్న యాంగిల్. అంటే మనకి యాంగిల్ తెలిసిపోయింది. ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ ఈక్వల్ దిస్. దీని మైనస్ రాసిన తర్వాత ఈ రే ఉంది ఏసీ బార్, ఈ రే ఉంది ఏబి బార్. ఇది 2π/3. నేను ఏబి బార్ ఏసీ బార్ రేస్ ఎలా ప్లాట్ చేయాలి? ఏబి బార్ కి ఏసీ బార్ కి మధ్య యాంగిల్ 2π/3 ఇది గీసారు. ఫస్ట్ ఏబి బార్ గీయండి. క్లియర్, ఏబి బార్ గీయండి. ఇక్కడ కనుక పాజిటివ్ యాంగిల్ ఉందనుకో, ఏబి బార్ నుంచి ఏసీ బార్ ఎలా ప్లాట్ చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రే ప్లాట్ చేయాలి. ఇట్లా ఇక్కడ మైనస్ ఉందనుకో, ఏబి బార్ నుంచి ఏసీ బార్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అదే యాంగిల్ ఉండే విధంగా ప్లాట్ చేయాలి. అంటే ఈ యాంగిల్ 2π/3. సో ఈ రెండింటి మధ్య యాంగిల్ 2π/3 అర్థమైంది. ఇది ఏబి, ఇది ఏసీ. ట్రయాంగిల్ ప్లాట్ చేయండి. ట్రయాంగిల్ ప్లాట్ చేశాక ఈ యాంగిలే సరిపోదుగా మనకి. అందుకని ఏం చేసామంటే దీని మాడ్యులస్ 1 అని క్లియర్ గా అర్థమవుతుందిగా. దీని మాడ్యులస్ 1 అంటే అర్థం ఏంటి? ఇది ఈక్వల్. ఏసీ ఈక్వల్ ఏబి అంటే ఈ యాంగిల్ 2π/3. ఈ రెండు ఏంటి మనకు అక్కడ? ఈక్వల్. అంటే ఐసోసెలిస్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. అట్లా మనకు ఒక కండిషన్ ఇచ్చినప్పుడు మనం ట్రయాంగిల్ ప్లాట్ చేయడం. ఇది అంటే ఆర్గ్యుమెంట్స్ గురించి తెలుసుకొని ఈ రెండు రేస్ ప్లాట్ చేసి, సైడ్స్ గురించి అంటే ఇక్కడ మాడ్యులస్ ఉంటుంది, ఆ సైడ్స్ గురించి అర్థం అవుతూ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. చూడండి ఒకసారి.
ఇప్పుడు ఎలా ఇచ్చారంటే ఈ Z3 సేమ్ అవే వర్టిసెస్, ఇందాక స్టేట్మెంట్ ఇచ్చా కదా వర్టిసెస్ అని, ఏ Z1 B Z2 C Z3 ఏం ఇచ్చారంటే Z3 మైనస్ Z2 బై Z2 మైనస్ Z1 ఈక్వల్స్ టు ఇలా ఇచ్చారు -1 ప్లస్ I√3/2 -1 ప్లస్ I√3/2 ఇలా ఇచ్చారు. దెన్ ట్రయాంగిల్ ABC ఇస్ డాష్ అని అడుగుతున్నారు. చూడండి నేను కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా. ఇక్కడ Z3 మైనస్ Z2 ఉంది కదా, ఇట్లా డివైడెడ్ బై దీన్ని కూడా మైనస్ కామన్ తీస్తున్నా, మైనస్ కామన్ తీస్తే Z1 ఇలా పెట్టుకుంటే ఈజీ. Z1 మైనస్ Z2 మైనస్ పక్కనే కాంప్లెక్స్ నెంబర్ పెట్టుకోండి Z2 అనేది, అటు మైనస్ పంపించండి అంటే ఏమవుతుంది 1/2 మైనస్ I√3/2. సో ఇది దీని మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఇది హాఫ్, ఇది -√3/2, ఇది హాఫ్, ఇది దీని మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఇది ఏ క్వాడ్రంట్ లో ఉంది? క్వాడ్రంట్ 4 లో ఉంది. క్వాడ్రంట్ 4 లో ఉంది. క్వాడ్రంట్ 4 లో అంటే r అంటే ఏంది? మాడ్యులస్ r అంటే √(x² + y²) 1/4 + 3/4 1. r అంటే θ అంటే ఏంటి ఫార్ములా? ఆర్గ్యుమెంట్ మైనస్ ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే ఫార్ములా ఇది మైనస్ tan ఇన్వర్స్ లోపల మాడ్యులస్ y/x అంటే మా మాడ్యులస్ -√3 అంటే √3 అంటే ఏమొస్తుంది? ఇది -π/3 -π/3 అంటే దీన్ని Z3 మైనస్ Z2 డివైడెడ్ బై Z1 మైనస్ Z2 ఈక్వల్స్ టు r అంటే 1 ఇంటూ e పవర్ I θ I ఇంటూ -π/3 అది ఓకేనా. సో ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్ రేషియో Z3, ఈ కాంప్లెక్స్ నెంబర్ రేషియో ఉంది, ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ -π/3. చూడండి ఒకసారి, దీని యొక్క ఆర్గ్యుమెంట్ ఎంత? -π/3. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం క్లియర్ గా రేస్ గురించి అర్థమవుతుంది, చూడండి ఒకసారి. ఆర్గ్యుమెంట్ ఇలా వచ్చింది, దీని -π/3 అలానే ఉంచుతున్నా చూడండి. సో అలానే ఉంచొచ్చు, మీరు మైనస్ పెట్టేసి పాజిటివ్ చేసుకోవచ్చు. ఇలానే ఉంచి నేను రేస్ ఇస్తాను చూడండి. సో ఇదేంటిది? ఇది OC బార్ మైనస్ OB బార్. OC బార్ మైనస్ OB బార్ అంటే ఎంత? BC బార్ మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ OA బార్ మైనస్ OB బార్ BA బార్ ఈక్వల్ ఎంత? -π/3. ఈ మైనస్ గురించి పెద్దగా వరి కావాల్సిన పనేం లేదు. ఫస్ట్ BA బార్ ఈ రే ప్లాట్ చేయాలి. BA బార్ చూడండి ఒకసారి, BA బార్ ఏదో పైన పెట్టుకోండి. BA బార్ ఇది చూడండి. సో లెట్ us say BA బార్ నేను ఇలా పెడుతున్నా, ఏం ప్రాబ్లం లేదు. BA బార్ ఇలా పెడుతున్నా, BA బార్ ఏదో ఒకటి మీ ఇష్టం, ఎలా అయినా పెట్టుకోండి, ఈ ప్రాబ్లం లేదు. BA బార్ ఇలా పెడుతున్నా. సో BC బార్ గీయాలి. BC బార్ కి BA బార్ కి మధ్య యాంగిల్ π/3 ఉండాలి. BA బార్ టు BC బార్ ఎలా ఉండాలి? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. అంటే క్లాక్ వైజ్ అనేసరికి మీరు ఇలా గీయాలి చూడండి, యాంటీ క్లాక్ వైజ్ అలా గీయాలి. ఏది ఇప్పుడు C పెట్టాలి, BC బార్ రే గీయాలి. ఇప్పుడు ఎలా గీయాలంటే ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గీయండి. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత? ఇలా గీస్తున్న దాని మధ్య BC ఇది నేను చెప్తుంది, ఇది ఇలా పెట్టుకోవాలని చెప్తున్నా ఇది. సో దేర్ఫోర్ ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ యాంగిల్ ఎంత? π/3. ఈ యాంగిల్ π/3 నే డిఫరెన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ -π/3. సో ఈ యాంగిల్ π/3 అమ్మా, ఈ యాంగిల్ 60 డిగ్రీ. ఈ యాంగిల్ 60 డిగ్రీ ఇక్కడ చూస్తే మాడ్యులస్ ఆఫ్ Z3 మైనస్ Z2 డివైడెడ్ బై Z1 మైనస్ Z2. ఈ కాంప్లెక్స్ నెంబర్ యొక్క మాడ్యులస్ ఎంత? 1. మాడ్యులస్ ఆఫ్ Z3 మైనస్ Z2 ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ Z1 మైనస్ Z2. ఈ లెంత్ అంటే ఏంటి? ఇది Z1 చూడండి ఒకసారి, ఇది Z1, ఇది Z2, ఇది Z3, ఇది Z3. ఈ డిస్టెన్స్ అంటే ఏంటి? BC డిస్టెన్స్.
ఈక్వల్స్ టు Z1 మైనస్ Z2 డిస్టెన్స్ ఏంటి ఏబి అంటే ఏంటి యాంగిల్ π/3 ఈ రెండు ఈక్వల్ అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్గా అంటే ఇది 60 డిగ్రీ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయిపోయింది సో therefore equilateral అర్థమైంది సో మీరు ఒకవేళ π/3 మార్చారు అనుకో చూడండి ఒకసారి ఇక్కడ మీరు మైనస్ తీసేసి ప్లస్ రాసుకున్నారు సపోజ్ చూడండి ఇంకొక టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ మైనస్ ఎందుకు వచ్చిన కావాలి నాకు అని తీసేస్తే ఇలా అయినా రాసుకోవచ్చు ఇలా అయినా రాసుకోండి ఏ ప్రాబ్లం లేదు π/3 అలా π/3 రాసాం అంటే ఇప్పుడు ఈ రే ఏంటి ఆర్గ్యుమెంట్ ఆఫ్ BA bar minus argument of BC bar equal to π/3 ఫస్ట్ ఏం రాయాలి BC bar ప్లాట్ చేయాలి BC bar చూడండి ఒకసారి BC bar రే ప్లాట్ చేయండి ఈ BC bar రే ఫస్ట్ ప్లాట్ చేస్తా ఈ BA bar ఎలా పెడతాను ఇదిగో చూడండి ఏదైనా ఒకటే ఇలా ఇట్ నుంచి ట్రయాంగిల్ ఎంత π/3 తర్వాత BA bar గీస్తా అయిపోయింది ట్రయాంగిల్ ఎలా అయినా తీసుకోవచ్చు మీరు అర్థమైంది కదా ఇప్పుడు చూడండి సింపుల్ ఈ రే ప్లాట్ చేసిన తర్వాత ఈ రే ఎలా ప్లాట్ చేయాలంటే ఇక్కడ నెగిటివ్ యాంగిల్ ఉంటే కనుక ఈ రే నుంచి ఈ రే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లాట్ చేయండి చూడండి ఫస్ట్ నేను ఏం చేశాను BA బార్ ప్లాట్ చేశాను ఇక్కడ నెగిటివ్ యాంగిల్ ఉంది రే ఎలా ప్లాట్ చేయాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లాట్ చేయండి ఇట్లా BC పాజిటివ్ యాంగిల్ ఉంది పాజిటివ్ యాంగిల్ అంటే ఈ రే నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అటు ప్లాట్ చేయండి సో దిస్ విల్ ఫార్మ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అట్లా మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి హ్యాండ్స్ రైజ్ చేసి అడగవేరా సాయి శివతేజ హ్యాండ్స్ రైజ్ చేసి సాయి శివతేజ చెప్పమ్మా చెప్పు ఏది మరి వినకపోతే నేనేం చేయగలను చూడు ఒకసారి ఇప్పుడు ఇలా ఉంది కదరా ఇక్కడ ఇలా ఉంది కదా ఇలా ఉందా ఇక్కడ ఈ డిఫరెన్స్ మైనస్ π/3 అంటే ఫస్ట్ BA బార్ ప్లాట్ చేయాలి BA బార్ చూడు BA బార్ ఓకేనా BA బార్ ప్లాట్ చేసిన తర్వాత ఇక్కడ నెగిటివ్ యాంగిల్ ఉంటే కనుక ఈ BC బార్ అనేది ఎలా ప్లాట్ చేయాలంటే BC బార్ నుంచి క్లాక్ వైజ్ పెట్టుకొని రే ప్లాట్ చేయాలి అంటే ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో పెట్టుకొని ఈ రే ప్లాట్ చేయాలి అది π/3 అన్నమాట ఓకేనా చూడండి నెక్స్ట్ ఇంకో మోడల్ చూడండి ఇలా ఇచ్చారు AZ1 BZ2 ఇలా ఇచ్చారు AZ1 BZ2 right so then if mod Z1 equal to 2 then triangle OAB is dash area equal dash చూడండి ఒకసారి చూడండి ఇలా అడుగుతున్నారు ఏరియా ఈక్వల్ డాష్ ట్రయాంగిల్ OAB is which type of triangle చూడండి ఇక్కడ సో ఇప్పుడు ఇలాంటివి ఏం చేయాలని చూడండి Z1 స్క్వేర్ ప్లస్
z2 square plus z1 z2 equal to 0 ఇలా ఉంది కదా. మీరు నేనేం చేస్తానంటే కంప్లీట్లీ బోత్ సైడ్స్ డివైడెడ్ బై z2 స్క్వేర్, బోత్ సైడ్స్ డివైడెడ్ బై z2 స్క్వేర్ అలా చేస్తున్నాం. ఏమొస్తుంది మనకి z1 by z2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇది z1 by z2 z1 by z2 plus 1 equal to 0. W అనుకో. సో therefore మనకి ఏమొస్తుంది w స్క్వేర్ ప్లస్ w ప్లస్ 1 ఈక్వల్ టు 0. సాల్వ్ చేస్తున్నాం చూడండి. w వాల్యూస్, w వాల్యూ అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4 అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ i రూట్ 3 డివైడెడ్ బై 2. రైట్. w అంటే ఏంటి z1 by z2 ఈక్వల్స్ టు -1 ప్లస్ i రూట్ 3 బై 2 ఒక వాల్యూ కామా -1 మైనస్ i రూట్ 3 బై 2. రెండిట్లో ఏదో ఒక వాల్యూ తీసుకోండి. నేను ఒకదానికి తీసుకుంటాను, మీరు ఇంకోటి తీసుకోండి, సేమ్ వస్తుంది. చూడండి ఒకసారి. z1 by z2 ఈక్వల్ టు, నేను దీనికి చేస్తున్నాను, మీరు తర్వాత దానికి చేసుకోండి, సేమ్ వస్తుంది. ట్రయాంగిల్ -i రూట్ 3 బై 2. ఇప్పుడు ఏంటంటే కామన్ కాంప్లెక్స్ నెంబర్ 0 పెట్టుకోవాలి. 0 డివైడెడ్ బై అంటే z1 అంటే మనకి రేనే కదా, ఓ కూడా పెట్టుకోవసరం. దీన్ని ఎలా రాయాలి, దీని మాడ్యులస్ ఆర్గ్యుమెంట్ ఫామ్ లో రాయాలి. మాడ్యులస్ అంటే 1 ఇంటూ e పవర్ i సెకండ్ క్వాడ్రంట్ లో వస్తుంది 2π/3 ఇలా వస్తుంది. ఓకేనా. అంటే అర్థం ఏంటంటే ఆర్గ్యుమెంట్ దీని ఆర్గ్యుమెంట్ ఎంత 2π/3 ఈక్వల్ టు 2π/3. therefore ఆర్గ్యుమెంట్ z1 ఎలా ఉన్నాయంటే కాంప్లెక్స్ నెంబర్స్. ఆర్గ్యుమెంట్ z2 ఈక్వల్ టు 2π/3. అంటే చూడండి z1 అంటే ఇంకొకటేగా ఉంది. z1 అంటే ఓఏ బార్, ఇది ఓ అంటే ఆరిజిన్, ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఓబి బార్ ఎంత 2π/3. ఇప్పుడు రేస్ ప్లాట్ చేయాలి. చూడండి రేస్ ప్లాట్ చేయాలి. ఫస్ట్ ఓబి బార్ ప్లాట్ చేయండి. ఓబి బార్ ప్లాట్ చేయండి. ఓబి బార్ ప్లాట్ చేస్తున్నాం చూడండి. ఇది ప్లాట్ చేయాలి. ఓ ఇది, బి ఇది. ఓకేనా. ఓబి బార్ ప్లాట్ చేశా. ఓఏ బార్ ఎలా ప్లాట్ చేయాలి, 2π/3 ఉండాలి ఇటు మధ్యలో. యాంటీ ఓబి బార్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ లో ఇలా పెట్టండి రే. ఇలా ఒక ట్రయాంగిల్ పెట్టుకోండి. ఇది ట్రయాంగిల్. ఓకేనా. సో ఇది మనకి 2π/3 అన్నమాట. ఈ యాంగిల్ 2π/3. 2π/3. సో ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ మాడ్యులస్ చూడండి ఒకసారి. మాడ్యులస్ ఆఫ్ z1 by z2 ఈక్వల్ టు ఎంత, దీని మాడ్యులస్ ఎంత 1 అంటే మాడ్యులస్ z1 ఈక్వల్ టు మాడ్యులస్ z2. ఆరిజిన్ నుంచి ఇది z1, ఆరిజిన్ నుంచి ఏ కొన్న డిస్టెన్స్ అంటే, ఆరిజిన్ నుంచి ఈ కాంప్లెక్స్ నెంబర్ కొన్న డిస్టెన్స్ అంటే మాడ్యులస్ z1 అంటే ఈ రెండు ఈక్వల్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మాడ్యులస్ z1, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మాడ్యులస్ z2 అంటే ఈ రెండు ఈక్వల్ అని అర్థం. సో therefore isosceles triangle. ఏరియా కనుక్కుంటున్నారు. మాడ్యులస్ z1 ఈక్వల్ మాడ్యులస్ z2 ఈక్వల్ 2 అంటే ఈ సైడ్ 2 ఈ సైడ్ 2. వాట్ ఈస్ ద ఫార్ములా, ఏరియా. ఏరియా అంటే రెండు సైడ్స్ వాటి మధ్య యాంగిల్ తెలిస్తే హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ద సైడ్స్ 2 ఇంటూ sin 2π/3. దిస్ ఈస్ ద ఏరియా. 2 cancel. 2 into 180 minus 60 అంటే √3/2. అరే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఫార్ములా ఏంట్రా, హాఫ్ ఇంటూ బీసీ సైన్ ఏ, హాఫ్ ఇంటూ సిఏ సైన్ బి, హాఫ్ ఇంటూ ఏబి సైన్ సి. మనం ఏమి రాస్తాం,
రెండు సైడ్స్ వాటి మధ్య యాంగిల్ తెలిస్తే హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ టూ సైడ్స్ ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఈ రెండు సైడ్స్ వాటి మధ్య యాంగిల్ తెలుసు. అప్పుడు ఏం రాయాలి? ఏరియా హాఫ్ ఇంటూ టూ ఇంటూ సైన్ 2π/3, అది ఏరియా అంటే. సో ఐసోస్సిస్ ట్రయాంగిల్ ఆఫ్ ఏరియా √3. అట్లా మనకు ఒక కండిషన్ ఇచ్చినప్పుడు, మనకి రేషియో ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చినప్పుడు ఇలా మనం రేస్ ప్లాట్ చేసుకోవాలి, ట్రయాంగిల్ ఫామ్ చేసుకోవాలి జామెట్రికల్ గా. ఓకే, ఇది ఓకేనా? సో రేపు లోకస్ కాన్సెప్ట్ ఉంటుందమ్మా. ఇంక తర్వాత స్టార్ట్ అయ్యింది, డి మోరిస్ థియరం అని స్టార్ట్ అవుతుంది. లోకస్ ఒకటి ఉంది. సో డి మోరిస్ థియరం అది ఈజీగానే అయిపోయింది, ఏం ప్రాబ్లం లేదు. ఇవన్నీ మనకి స్లోగా చెప్పకపోతే రావు. ఇవన్నీ మిస్ చేసామని తర్వాత టాపిక్ మీకేం అర్థం కాదు. అందుకని కొంచెం ఈ వారం కొంచెం స్లోగా డీల్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.